హే గాయ్స్, వెల్కమ్. ఐకి స్వాగతం. సబ్కాన్షియస్ మైండ్, మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? మీ గుండె కొట్టుకోవడం ఎప్పుడైనా ఆగిపోయిందా? ఒకవేళ గుండె కొట్టుకోవడం అనేది పూర్తిగా మన నియంత్రణ మీద ఆధారపడి ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? సబ్కాన్షియస్ మైండ్ ఇమాజినేషన్, ఇంట్యూషన్, ఎమోషన్స్, డ్రీమ్స్, లాంగ్ టర్మ్ బెటా ఎక్సెట్రా ఇవన్నీ కూడా దాని సొంతం. అయితే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు? సాధారణ వ్యక్తికి అసాధారణ వ్యక్తికి ఉన్న తేడా ఇదే. సాధారణ వ్యక్తి ఈ మెమొరీని యూజ్ చేసుకుంటే అసాధారణ వ్యక్తి ఈ మెమొరీని ఇమాజినేషన్గా మారుస్తాడు. నిజ జీవితంలో మీరు పొందలేని ప్రతి దాన్ని మీ డ్రీమ్స్ ప్రపంచంలో పొందవచ్చు. మీరు దేన్నైతే ఒక అలవాటుగా భావిస్తారో అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్ కంటే మిలియన్ రెట్లు శక్తివంతమైనది. మీ కాన్షియస్లో మీరు ఏదైతే ఆలోచిస్తారో మీ సబ్కాన్షియస్ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం ఊహించిన దానికంటే చాలా శక్తివంతమైనది. మన జీవితంలోని ప్రతి క్షణం అందులో డిపాజిట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా కొత్తగా బైక్ నేర్చుకుంటున్న ఏ వ్యక్తి అయినా సరే బైక్ని నడుపుతూ ఫోన్ కాల్ని మాట్లాడలేడు. కానీ ఒక్కసారి నేర్చుకోవడం వచ్చిన తర్వాత అతను బైక్ నడుపుతూనే ఫోన్ని మాట్లాడగలడు. మొదటి దశలో అతను బైక్ని ఎలా నడపాలి, నడిపే విధానం గురించి అతని కాన్షియస్ మైండ్లో ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత ఆ డ్రైవింగ్కి సంబంధించిన డేటా మొత్తం అతని సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. దానివల్ల అతని సబ్కాన్షియస్ మైండ్ అనేది బాడీని కంట్రోల్ చేసి బైక్ని నడిపేలా చేస్తుంది. అతని కాన్షియస్ మైండ్ అనేది ఫోన్ కాల్ మాట్లాడుకోవడానికి వీలు కల్పిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడూ నిద్రపోదు, విశ్రాంతి కూడా తీసుకోదు. ఇది ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. రక్త ప్రసరణ, జీర్ణక్రియ వంటి వాటిని నియంత్రిస్తూనే ఉంటుంది. మీరు కోరుకుంటున్న ఆలోచన ఏదైనా సరే సబ్కాన్షియస్ మైండ్ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. ఉదయం 7 గంటలకు లేగాలని మీరు గట్టిగా కోరుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని 7 గంటలకు నిద్రలేపుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్లో టైంకి సంబంధించిన డేటా స్టోర్ చేయబడుతుంది. అయితే మనం సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయగలమా? మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. దాన్ని మళ్ళీ మనం రీకోడ్ చేయవచ్చు. అయితే కంప్యూటర్ లాంటి ఒక ఎలక్ట్రానిక్ మిషన్లో ప్రోగ్రామ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ హ్యూమన్ బ్రెయిన్ లాంటి ఒక బయాలజికల్ మిషన్లో ప్రోగ్రామ్ చేయడానికి మనకి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? బ్రెయిన్లో బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి పుట్టుకతోనే ఇన్స్టాల్ అవుతాయి. 6 నెలల పసిపిల్లలను గమనించండి. వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళు ఏడుస్తారు. అలా ఏడవమని ఆ పిల్లలకి ఎవరు చెప్పారు? ఇదంతా పుట్టుకతో వచ్చే ప్రోగ్రామ్. ఇదే జీవితం తాలూకు ప్రారంభం. వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరుగుతుంది. అనుభవం పెరిగే కొద్దీ ఇవి అప్డేట్ అవుతాయి. ఆల్ఫా స్టేజ్ అంటే కాన్షియస్లో శాంతంగా ఉండి విశ్రాంతి తీసుకునే స్థితి. ఈ స్థితిలో శ్వాస అనేది చాలా నెమ్మదిగా స్థిరంగా ఉంటుంది. హార్ట్ బీట్ అనేది తగ్గుతుంది. కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా కాన్సన్ట్రేషన్గా అండ్ క్లారిటీగా ఉంటుంది. ఈ స్టేజ్లోనే కాన్షియస్ మైండ్ అనేది సబ్కాన్షియస్ మైండ్తో కమ్యూనికేట్ అవ్వగలదు. యోగా, హిప్నోసిస్, మెడిటేషన్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సబ్కాన్షియస్ కెపాసిటీ గురించి కొంతవరకు తెలుసు. పూర్తి కెపాసిటీ గురించి తెలుసుకోవడం చాలా కష్టం. అయితే కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయడానికి మనం ఎలాంటి లాంగ్వేజెస్ అయితే యూజ్ చేస్తామో సబ్కాన్షియస్ని ప్రోగ్రామ్ చేయడానికి కూడా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. అదే ప్రాక్టీస్. మీరు ఒక విషయం గురించి బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? పదే పదే అదే గుర్తుకొస్తుంది. ఎప్పుడైతే మనం ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవాలనుకుంటున్నామో మన బ్రెయిన్లో దానికి సంబంధించిన న్యూరాన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ ప్రాసెస్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మన ఆలోచన, మన ప్రాక్టీస్ ఎంత బలంగా ఉంటే ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది అంత బలంగా మారుతుంది. అండ్ ఇమాజినేషన్, విజువలైజేషన్ సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయడానికి పవర్ఫుల్ టూల్స్. విజువలైజేషన్ వల్ల మీరు దేనికైనా ఒక రూపాన్ని ఇవ్వగలరు. ఈ క్షణం మీ మనసులో ఉన్నదాన్ని మీ కంటి ముందు ఉన్నట్టు ఊహించుకోండి. వాస్తవానికి మీరు ఈ పని కొన్ని మైక్రో సెకండ్స్లో చేయగలరు. అందుకే హ్యూమన్ బ్రెయిన్తో సూపర్ కంప్యూటర్ కూడా పోటీ పడలేదు. ప్రాచీన కట్టడాలను కట్టిన పూర్వీకులకి ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి బాగా తెలుసు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా బాగా తెలుసు. అందుకే వాళ్ళు చెరిగిపోని చరిత్రను నిర్మించగలిగారు. సబ్కాన్షియస్ థాట్స్ అనేవి మన కాన్షియస్లో లేని మెదడులో కడిగే ఆలోచనలు. మనం గమనించినా గమనించకపోయినా ఇవే మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని, మన డిసిషన్స్ని అండ్ మన బిహేవియర్ని ప్రభావితం చేస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక పాపులర్ కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన జీవితంలోకి వస్తుంది అని. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకి మంచి జరుగుతుందని, మనం నెగిటివ్గా ఆలోచిస్తే మనకి చెడు జరుగుతుందని అనవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా గమనించారా? మీ మూడ్ బాగోలేనప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేస్తే మీ మూడ్కి తగ్గ వీడియోసే మీకు సజెస్ట్ అవుతాయి. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్.
అయితే సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోదగ్గ ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. ఇది ఇమాజినేషన్కి రియాలిటీకి మధ్య ఉన్న తేడాన్ని గుర్తించలేదు. మీ నిద్రలో ఒక భయంకరమైన పీడకల వస్తే దాన్ని మీరు నిజమే అనుకుంటారు. వాస్తవానికి ఇది ఒక కళే అయినా ఇది మీ నిజ జీవితంలో జరుగుతుందని భ్రమపడతారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా డ్రీమ్స్ ఎందుకు విచిత్రంగా ఉంటాయని? అసలు వీటి అర్థం ఏమిటి? డ్రీమ్స్ గురించి ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవు, కానీ సిద్ధాంతాలు ఉన్నాయి. మనం నిద్రపోతున్న టైంలో మన బ్రెయిన్ అనేది చాలా బిజీగా ఉంటుంది. కాన్షియస్ రెస్ట్ తీసుకున్న సబ్కాన్షియస్ అనేది రెస్ట్ తీసుకోదు. అది అలా పని చేస్తూనే ఉంటుంది. కొత్తగా రికార్డ్ అయిన డేటాని ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న డేటాను కొత్తగా వచ్చిన డేటాతో కలిపి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని వెతికే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. అందుకే మనకు వచ్చే డ్రీమ్స్ అనేవి కొంచెం విచిత్రంగా గందరగోళంగా ఉంటాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక న్యూరాలజిస్ట్ మీకు తెలిసే ఉంటాడు. ఇతను ఏమంటాడంటే మీరు దేన్నైతే అణిచివేస్తారో అదే మీకు కళగా వస్తుంది అని. అణిచివేయటం అంటే మీలో ఉన్న ఫీలింగ్స్ని, మీలో ఉన్న ఎమోషన్స్ని మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది బయటికి రానికుండా ఉంచడం. మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళకి మీ మనసులోని మాట చెప్పాలనుకుంటారు, కానీ ఒక్కసారి చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం మీలో ఉండిపోవటం వల్ల మీ మనసులోని మాట వాళ్ళకి చెప్పలేరు. తర్వాత మీరు పండుకున్నప్పుడు మీరు ప్రపోజ్ చేసినట్టు, మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినట్టు, మీరు హ్యాపీగా ఉన్నట్టు మీకు డ్రీమ్ రావచ్చు. ఒక విధంగా చెప్పాలంటే తీరని కోరికలు డ్రీమ్స్లో నెరవేరుతాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు సబ్కాన్షియస్ మైండ్కి మెడిటేషన్కి మధ్య సంబంధం ఏమిటి? మెడిటేషన్ అనేది మీ మైండ్కి ఒక ఫిల్టర్ లాంటిది. అవసరం లేని వాటిని ఫిల్టర్ చేసి అవసరమైన ఆలోచనలు మాత్రమే ఆలోచించేలా చేస్తుంది, అన్నింటినీ గమనించేలా చేస్తుంది. మీరు ఒక మార్కెట్లో ఉన్నారు, అక్కడ ప్రజలు చేసే శబ్దాలు, వేగంగా వెళ్ళే వెహికల్స్ అనేవి మిమ్మల్ని కొంచెం గందరగోళానికి గురి చేస్తాయి, దేన్ని గమనించకుండా చేస్తాయి. అదే మీరు ఒక ఎత్తైన డాబా మీద ఉన్నారు, మీరు ఆ మొత్తం మార్కెట్ని ఎలాంటి గందరగోళం లేకుండా గమనించవచ్చు. మెడిటేషన్ అనేది గందరగోళంగా ఉండే ఆలోచన నుంచి మిమ్మల్ని తప్పించి మీ మైండ్ గురించి ఆలోచించేలా చేస్తుంది. మీకంటూ ఒక అవగాహన ఏర్పడుతుంది. పరధ్యానం, డిస్ట్రాక్షన్ అంటే ఏదైనా విషయం గురించి డీప్గా ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న విషయాల గురించి ఆందోళన చెందకుండా ఉండటం. పరధ్యానం వల్ల కాగ్నిటివ్ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, దానివల్ల ఫోకస్ తగ్గిపోతుంది, దానివల్లే సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకి అన్ఎక్స్పెక్టెడ్ సొల్యూషన్స్ని, కొత్త ఐడియాస్ని ఇవ్వగలదు. చాలామంది స్నానం చేస్తున్నప్పుడు గొప్పగా ఆలోచిస్తారు. అలా మీకు ఎప్పుడైనా జరిగిందా? పరధ్యానం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ని అండ్ కాన్సెప్ట్స్ని అందివ్వగలదు. అంతేకాకుండా ఇది మనల్ని క్రియేటివిటీ వైపు మోటివేట్ చేస్తుంది.